ఉల్లాసంగా దసరా, ఆనందంగా విజయదశమి. కొత్త ట్రెండ్స్, కొత్త డిజైన్స్ తో సెప్టెంబర్ 17 నుండి మీ చందన బ్రదర్స్ దసరా షాపింగ్ కి ముస్తాబయింది. వైష్ణవి పట్టు సారీస్ 3500 రూపాయలకే 3 చీరలు, స్వర్ణముఖి పట్టు సారీస్ 4200 రూపాయలకే 3 చీరలు, వస్త్రకళ పట్టు సారీస్ 3700 రూపాయలకే 2 చీరలు, భైరవి పట్టు సారీస్ 4500 రూపాయలకే 2 చీరలు. అమ్మవారికి పెట్టే పెట్టుబడి చీరలు ప్రత్యేక కౌంటర్ లో అతి తక్కువ ధరలకే. రియాన్ అంబ్రిల్లా టాప్స్ 699 రూపాయలకే 2 పీసెస్, ప్లాజో బాటమ్స్ 189 రూపాయలు మాత్రమే, కాటన్ ఫ్రాక్స్ 299 రూపాయల నుండి, బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, బాయ్స్ షర్ట్స్ పై 50% డిస్కౌంట్, ట్రౌజర్స్ 999 రూపాయలకే 3 పీసెస్, టీ షర్ట్స్ 999 రూపాయలకే 3 పీసెస్, క్యాజువల్ షర్ట్స్ 1199 రూపాయలకే 3 పీసెస్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్. సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా, 19వ డివిజన్, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సుమారు 3,31 లక్షల రూపాయల విలువైన చెక్కులను పలువురికి పంపిణీ చేసినట్లు చెప్పారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 12 మందికి 6,87,350 రూపాయల CMRF చెక్కులను అలాగే 3,50,000 రూపాయల విలువైన LOC కాపీని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం మొత్తం 11 మందికి 10,37,350 రూపాయల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరూరులో టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు ఆ పార్టీతో పాటు ప్రభుత్వ వైఫల్యం కూడా స్పష్టంగా కనపడుతుందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. తమిళనాడులోని కరూరులో టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని 8 మంది సభ్యుల ఎన్డీఏ ఎంపీల బృందం పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ జాతీయ అధ్యక్షుని సూచనల మేరకు దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశామన్నారు. బాధితులను పరామర్శించినప్పుడు వారు చెప్పిన విషయాలు తమను ఎంతో ఆవేదనకు గురిచేశాయన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. మృతుల్లో మహిళలు, పిల్లలు, కొత్తగా పెళ్లైన జంటలు కూడా ఉండడం మనసును కలిచివేసిందని తెలిపారు. ఎన్డీఏ ఎంపీల బృందానికి కన్వీనర్ గా వ్యవహరించిన హేమమాలిని, బృందంలోని మరో సభ్యుడు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడుతూ టీవీకే పార్టీ నేతలు ర్యాలీ నిర్వహణ సరిగా చేయలేకపోయారని, ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ వైఫల్యం కూడా స్పష్టంగా కనపడుతోందన్నారు. నివేదిక తయారు చేసి బీజేపీ జాతీయ అధ్యక్షునికి అందజేస్తామని ఎంపీల బృందానికి కన్వీనర్ గా వ్యవహరిస్తున్న హేమమాలిని తెలిపారు. అంతకుముందు ఎంపీల బృందానికి కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ లో తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షులు అన్నామలై సాదర స్వాగతం పలికారు. శోక సంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ న్యాయం జరిగేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు. కరూర్ పరిశీలనకు వెళ్లిన ఎన్డీఏ ఎంపీల బృందంలో కన్వీనర్ హేమమాలినితో పాటు బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, తేజస్వి సూర్య, బ్రజ్లాల్, అప్రజిత సారంగి, రేఖా శర్మ, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయవాడలోని విద్యాధర్ పొలంలో ఉన్న ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ ను మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సందర్శించారు. దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంగా ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ లో వివిధ ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దసరా శరన్నవరాత్రుల మహోత్సవానికి ముఖ్య అతిథిగా రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ లో ఉన్న వివిధ విభాగాలైన బాడీ బిల్డింగ్ యూనిట్ విభాగం, ఇంజనీరింగ్ సెక్షన్ విభాగం, FIP సెక్షన్ విభాగం, ఎలక్ట్రికల్ సెక్షన్ విభాగం, మిషన్ షాప్ విభాగాన్ని ఆయన సునిశితంగా పరిశీలించారు. పరిశీలనకు వచ్చిన జోనల్ చైర్మన్ కు ఆర్టీసీ ఉన్నతాధికారులు మరియు వివిధ యూనియన్ల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు విభాగాల్లో నిర్వహించిన దేవీ శరన్నవరాత్రుల మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగత్తు నేలే ఆ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన
ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జోనల్ వర్క్స్ మేనేజర్ షర్మిలా అశోక్, అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్ శ్రీనివాస్ వర్మ, సిఓఎస్ ఉషారాణి, SO2 CH కోటేశ్వరరావు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ASI శ్రీనివాస్, NMU నాన్ ఆపరేషన్ సెక్రటరీ S కళ్యాణ్ కుమార్, NMU జోనల్ వర్క్షాప్ ప్రెసిడెంట్ S స్వామి, EU వర్క్షాప్ సెక్రటరీ కోటేశ్వరరావు, EU నాన్ ఆపరేషన్ సెక్రటరీ శ్రీధర్, TNTUC సెక్రటరీ పాపారావు, NMU నాయకులు, పలువురు RTC ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సకల జీవులకు శక్తిని ప్రసాదించే మహాదుర్గాదేవి కరుణా కటాక్షాలతో లోకమంతా సుభిక్షంగా వర్ధిల్లాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు పవర్పేటలో వేంచేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత వాసుదేవ స్వామివారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీ రాజ్యలక్ష్మీదేవి అమ్మవారు జగన్మాత మహాదుర్గాదేవి అలంకారంలో భక్తులకి అభయాన్ని ప్రసాదించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి వెంకట విజయ్ కుమార్ వేద ఆశీర్వచనాన్ని అందించగా ఆలయ చైర్మన్ జవ్వాజీ రామ్ గోపాల్, ఆలయ ఈవో M రామాంజనేయులు జ్ఞాపికను అందించారు. ఎమ్మెల్యే వెంట ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నవడూరి వాసు, సేర్ల వాసు తదితరులు ఉన్నారు. आयुरारोग्यैश्वर्या द्वारा महदैश्वर्या वृद्धिरस्तु. मनयो वसन्ते वन्दे वसन्ते देवा आयुष्येवेन्द्रिये प्रतिष्ठते. अनेक पुनराधिकार सिद्धि द्वारा पुनः पुनः सर्वराज्याधिकार सिद्धिरस्तु. निरंतरं राज्यलक्ष्मी कटाक्ष प्राप्तिरस्तु. वासुदेव अनुग्रह सिद्धि द्वारा सकल सेवा प्राप्तिरस्तु.
అందరూ ఒకసారి క్యాంప్ వాసుదేవా వాసుదేవా వాసుదేవా. ఏలూరు సత్రంపాడులో వేంచేస్తున్న అంబికాదేవి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు విశిష్ట అలంకారాలతో అంబికామాత దర్శనమిస్తూ భక్తుల ప్రత్యేక పూజలను అందుకుంటున్నారు. దీనిలో భాగంగా మంగళవారం దుర్గాదేవి మాతగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. పాడు మరి పాడు. స్థానిక సాహిత్య మండలి పుల్లాబట్ల శ్రీరామూర్తి ప్రాంగణంలో నిర్వహించిన దసరా సాహిత్యోత్సవ కార్యక్రమం 2025 సంవత్సరానికి గాను కళారత్న డాక్టర్ కెవి సత్యనారాయణ సాహిత్య పురస్కారాన్ని సుప్రసిద్ధ సాహితీవేత్త, పత్రికా రచయిత, వక్త, రచన రాజహంస ఎర్రాప్రగడ రామకృష్ణకి అందజేశారు. సభకు అధ్యక్షత వహించిన కళారత్న కెవి సత్యనారాయణ మాట్లాడుతూ రామకృష్ణ గత 18 సంవత్సరాలుగా ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఆదివారం సాహిత్య సంపాదకీయం రాస్తున్నారని, అలాగే 2 దశాబ్దాలుగా అంతర్యామి ఆధ్యాత్మిక వ్యాసాలు, ఎన్నో శీర్షికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సింగపూర్, అమెరికా వంటి దేశాల్లో కూడా వీరు సాహిత్య ప్రసంగాలు, ప్రవచనాలు చేశారని, గోదావరి గలగలలు, చీకట్లోంచి వెలుగులోకి, చెంగల్వ పూదండ, కావ్య ప్రబంధాల్లో ఆధ్యాత్మిక కథల వంటి రచనలు చేశారని, కేవీఎస్ ట్రస్ట్ మరియు సాహిత్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో వారికి సాహిత్య పురస్కారం అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అనంతరం నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 130వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, విశ్రాంతి జిల్లా రిజిస్ట్రార్ డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు జాషువా రచనలు, వారి రచన శైలి గురించి ప్రసంగించారు. సాహిత్య మండలి ప్రధాన కార్యదర్శి పురుషోత్తమరావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి కేవీ సత్యనారాయణ వారి ట్రస్ట్ ద్వారా ఎందరో గొప్ప వ్యక్తులకు వారి పేరున పురస్కారాలు ఇవ్వటం చాలా ప్రశంసనీయమని అన్నారు. సంస్థ అభివృద్ధికై తీసుకుంటున్న చర్యల గురించి తెలుపుతూ దాతల సహాయం కొరకు అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నిర్వహించిన ఉగాది పురస్కార సభలో కళారత్న అవార్డు పొందిన ఏలూరుకు చెందిన నాట్యమయూరి పార్వతీ రామచంద్రన్కి ఉగాది పురస్కారాలు అందుకున్న దువ్వి రామారావుని సత్కరించారు. గరికిపాటి కాళిదాసు, పెద్దపాటి రామకృష్ణ, వారి ఆలపాటి నాగేశ్వరరావు మొదలగు ప్రవృత్తులు ప్రసంగించారు.
19వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీ నందు నివసిస్తున్న జంకల సతీష్ స్వాతి దంపతుల కుమారుడు జంగల్ సాయి అభిరామ్ గడిచిన 9 సంవత్సరాల నుండి జిమ్నాస్టిక్స్ క్రీడాంశం నందు శిక్షణ పొందుతూ పలు చోట్ల పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరుస్తూ ఉన్నాడు. దీనిలో భాగంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో గడిచిన సంవత్సరం 2024 డిసెంబర్ నెలలో సూరత్లో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. అలాగే 2025 ఫిబ్రవరిలో కలకత్తాలో జరిగినటువంటి ఎస్జీఎఫ్ స్కూల్ ఆఫ్ గేమ్స్ ఫౌండేషన్ పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. ప్రస్తుతం గత నెల ఆగస్టు 8 నుండి 10వ తేదీ వరకు డెహ్రాడూన్లో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీల్లో ట్రంపోలిన్ అండ్ థంబ్లింగ్ జిమ్నాస్టిక్స్ నందు తృతీయ స్థానం సాధించినందుకు గాను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చేతుల మీదుగా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి పైడి వెంకట్రావు, పాండ్రంకి భాస్కర్రావు, చౌదరి లక్ష్మణ్, పటగర్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను మానుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ చంద్రబాబు, రేవంత్ రెడ్డి దళితుల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విడుదల చేసిన జీవో నంబర్ 25ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలను వర్గీకరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. ఎస్సీల్లోని మాదిగ ఉపకులాల అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించాలని కోరారు. రెల్లీలు, బుడగజంగాలు, ఇతర కులాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు. దళితులు రాజ్యాధికారం సాధించే దిశగా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కీర్తి నారాయణుడు, ఈడూరి గంగరాజు, నంబూరి వరప్రసాద్, తొమ్మల ఫ్రాన్సిస్, కొప్పుల ప్రేమ్, ఉప్పు లక్ష్మీకాంత్, మత్తే బాబీ, నెల్లి సూరిబాబు, నల్లి సునీల్, కనగళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైనటువంటి ఎంపిరికల్ డేటా సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ టోల్డ్ దట్ ఎంపిరికల్ డేటా తీసుకుని ఒక సైంటిఫిక్ డేటా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయమంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఏదో కాకి లెక్కలు బయటికి తీసుకొచ్చి గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద ఎస్సీ వర్గీకరణ చేశారు మిత్రులారా. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా. వారు చేశారు కదా, మార్చలేము. అది భగవద్గీత, ఖురాను, బైబిల్ అనుకోకండి మిత్రులారా. ఈ దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు. మనం తిరగబడాలి, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి మిత్రులారా. లేకపోతే మనల్ని తొక్కేస్తూ ఉన్నారు మిత్రులారా. మాల జాతి అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది. మాలలంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో సైలెంట్ అయిపోయారు. వారు చేసేది ఏమీ లేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. అలాగే మరి రేవంత్ రెడ్డి, చంద్రబాబు వారి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మాల సామాజిక వర్గంలో రెస్పాన్సే లేదని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. ఇది కాదని తెలియజెప్పే పోరాటంలో భాగంగానే ఈరోజు ఏలూరు రావడం జరిగింది మిత్రులారా. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అక్రాస్ ది ఇండియా, అక్రాస్ ది వరల్డ్ మీరంతా ముందుకు రావాలి. ఇది దేశవ్యాప్త పోరాటం మిత్రులారా. అంబేద్కర్ బతుకున్నప్పుడు కానీ, మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది డెమోక్రాటిక్ సెటప్లో సుప్రీంకోర్టు అనేది టైం టు టైం జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఇచ్చిన జడ్జ్మెంట్ని వెనక్కి తీసుకుంటూ ఉంటుంది. 2004లో ఎస్సీ వర్గీకరణ చెల్లదు. ఇట్స్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు సబ్ క్లాసిఫై ద ఎస్సీస్. కుదరదు. ఎస్సీ వాళ్ళు విభజించడానికి కుదరదు. ఎస్సీలంతా ఒక లిస్టులో చేర్చిన తర్వాత వాళ్ళంతా ఒకటే, నాట్ డివిజిబుల్. విభజించడానికి కుదరదని అదే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరదని 2004లో కొట్టేసింది. 5 జడ్జెస్ సుప్రీంకోర్టు బెంచ్. అదే సుప్రీంకోర్టు ఇప్పుడు 7 జడ్జెస్తో
కుదురుతుంది. ఇట్ ఈస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీస్ కెన్ బి సబ్ క్లాసిఫైడ్. ఎస్సీలు మొక్కలు చేయొచ్చు అని ఇచ్చింది. నా కాశీ అబ్కి బార్ అవదేశ్ పాసి, మధుర వద్దు కాశీ వద్దు పాసి ఓడ్చాలంటే మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో ఇక్కడ మాలా మాదిగా రెల్లి అలాగో ఉత్తరప్రదేశ్లో ఎస్సీ లిస్టులో పాసి కులస్తులను ఉన్నారు, ఎస్సీ లిస్టులో ఉన్నారు. పందుల పెంపకం వారి యొక్క వృత్తి ఎస్సీ లిస్టులో ఉన్నారు. నా మధుర నా కాశీ అబ్కి బార్ అవదేశ్ పాసి, మధుర వద్దు కాశీ వద్దు పాసి ఓడ్చాలని సమాజ్వాదీ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీఓని నిలబెడితే బీజేపీ ఓడిపోయింది మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ దీనికి అంతటికీ కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీలే, దళితులే అనేటటువంటి భావంతోనే ఎస్సీ వర్గీకరణ 2010 నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసును బయటికి తీసుకొచ్చి ఈ జడ్జిమెంట్ ఇప్పించడం జరిగింది మిత్రులారా. విలేకరు సోదరులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని మీకు అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నోబడీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఓకేనా? థ్యాంక్ యూ. రోజు రోజుకి ముంచుకొస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలకుల ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా జ్యోతిబా పూలే స్ఫూర్తితో పోరాడదామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యువి పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఏలూరులో పార్టీ కార్యాలయంలో న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. యువీతో పాటు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండం సంతోష్ కుమార్, సీనియర్ దళిత బహుజన నాయకులు నేతల రమేష్, ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫార్మ్ నాయకులు మేతర అజయ్, సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ రత్నం తదితరులు మాట్లాడుతూ ఎటువంటి సాంకేతికత అభివృద్ధి లేని అత్యంత వెనుకబడ్డ కాలంలో 152 సంవత్సరాల క్రితం కుల వివక్షత, అంటరానితనం, అణిచివేత, మూఢనమ్మకాలు, బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా సాంఘిక సమానత్వం కోసం జ్యోతిరా పూలే సత్యశోధక్ సమాజ్ స్థాపించారని వివరించారు. సమానత్వానికి చదువు ముఖ్య భూమిక పోషిస్తుందని, దళితులకు, వెనుకబడ్డ వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు చదువును నేర్పించడంలో బ్రాహ్మణ భావజాలం నుండి అనేక అవంతరాలను, అవమానాలను ఎదుర్కొని జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేలు ఎందరో విద్యావంతులను తీర్చిదిద్దారని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు దేశంలో తీవ్రమవుతున్న ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు సమరసంకం పూరించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా అధ్యక్షులు కె నాని, ఐఎఫ్టియు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బి భద్రం, ఆర్ నూకరాజు, అప్పారావు, శ్రీను, భాస్కర్, సత్యనారాయణ, రాజు, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అంతేకాకుండా అందరూ చదువుకోవాలని, ప్రధానంగా స్త్రీలు కూడా చదువుకోవాలని చెప్పని ఆయన ఆశయంతో ముందుకెళ్లారు. అంతేకాకుండా ఆయన ఉన్నటువంటి బ్రాహ్మణీయ భావజాలం అనేది స్త్రీలను అణిచివేస్తూ, దళితులను అణిచివేస్తూ, అన్ని వర్గాల పట్ల దారుణమైనటువంటి హింసను ప్రయోగిస్తున్న నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా సమరశంఖం పూరించి ఆ రోజు ప్రజల తరపున పోరాడినటువంటి వ్యక్తి. తన భార్య సావిత్రిబాయి పూలే కూడా చదివి నేర్పి ఆమె టీచర్గా తయారు చేసి ఎన్నో అవమానాలకు గురై కూడా స్త్రీలకు విద్య నేర్పారు. అటువంటి మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆశయాలు ఈ రోజుకి నెరవేరలేదు. ఇప్పటికీ అంటరానితనము, కులవివక్షత లేకపోతే అసమానతలు కొనసాగుతున్నాయి. వాటన్నింటినీ పోగొట్టేందుకు అందరూ పోరాడాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏదైతే రచించారో అందరూ సమానమనేటువంటి అటువంటి దానికోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్ అందరికీ. నా పేరు డాక్టర్ మెండం సంతోష్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం. మరి ఈరోజు ఏలూరు నగరంలో మరి యుఫ్ట్ కార్యాలయంలో సత్యశోధక్ సమాజ్ బాబా జ్యోతిరా పూలే గారు ఏర్పరిచినటువంటి సత్యశోధక్ సమాజ్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి సత్యశోధక్ యొక్క ప్రధానమైన ఉద్దేశం మరి ఆనాడు మరి 1873 సెప్టెంబర్ 24వ తారీఖున ఏర్పరిచినటువంటి సత్యశోధక్ ప్రధానమైన ఉద్దేశం ఆనాడు ఉన్నటువంటి ఏదైతే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ఉందో ఆ కుల వ్యవస్థకి వ్యతిరేకంగా ఏర్పరిచిందే సత్యశోధక్ సమాజం. మీరు రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగం ద్వారానే ప్రజల్ని చైతన్యవంతులు చేయవలసిన అవసరత ప్రతినిధులుగా మీపై ఉంది. కాబట్టి ఏదైతే మహాత్మా జ్యోతిరా పూలే గారి కన్న కళల్ని నెరవేర్చవలసినటువంటి బాధ్యత నేటి పాలకుల మీద ఉంది. మరి పాలకులారు మీరు ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటూ మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై భీమ్ తెలియజేస్తాం. సమానత్వం వైపు నడిపించడానికి సత్యశోధక్ సమాజాన్ని స్థాపించిన రోజున ఈ రోజున చక్కటి కార్యక్రమాన్ని మరి ఇఫ్టు కార్యాలయం నందు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకొని మమ్మల్ని అందరూ ఇక్కడ సమాజపరిచినందుకు మరి ఆయన చేసిన యొక్క ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా
మా కార్మికులందరూ కూడా తెలియాలనే భావంతో ఈ యొక్క కార్యక్రమం చక్కగా పెట్టినందుకు మరొకసారి ఇఫ్టూ నాయకులందరూ కూడా ప్రత్యేకమైన మరి అభినందనలు తెలియజేసుకుంటూ మహోన్నత వ్యక్తి ఆ దంపతులు, పుణ్య దంపతులు, మరి వారు చేసిన ఈ దేశానికి చేసిన సేవలు అనలేనివి. వాటిలన్నింటి కూడా మనం ఎరిగి వారి ఆశయ సాధన వైపు మనందరూ కూడా పయనించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఇఫ్టూ నాయకులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. జై భీమ్, జై భారత్. డెవలప్డ్ ఇండియా మిషన్ భారతీయ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కే రంగ్ కళాకే సంఘ్ విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్ కార్యక్రమంలో ఏలూరుకు చెందిన ప్రముఖ చిత్ర కళాకారులు మజ్జి సూర్యకాంతారావు చిత్రీకరించిన వికసిత్ భారత్ చిత్రం విచ్చేసిన వీక్షకులను, చిత్ర కళాకారులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం ముందుకు వెళ్తున్న తీరుని అభివృద్ధి పదంలో ప్రథమంలో నిలిచేందుకు జరుగుతున్న కృషికి మజ్జి కాంతారావు చిత్రించిన చిత్రం కళ్లకు కట్టినట్లుగా నిలుస్తుందని పలువురు చిత్ర కళాకారులు పేర్కొన్నారు. అనంతరం జరిగిన సత్కార కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ విజయవాడ సంస్థ నిర్వాహకులు మజ్జి కాంతారావును ఘనంగా సత్కరించారు. ఈ ఘనతను సాధించడం పట్ల ఏలూరుకు చెందిన చిత్ర కళాకారులు, రంగస్థల కళాకారులు పలువురు మజ్జి కాంతారావును అభినందించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా చిత్ర కళాకారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఉల్లాసంగా దసరా, ఆనందంగా విజయదశమి. కొత్త ట్రెండ్స్, కొత్త డిజైన్స్ తో సెప్టెంబర్ 17 నుండి మీ చందన బ్రదర్స్ దసరా షాపింగ్ కి ముస్తాబయింది. వైష్ణవి పట్టు సారీస్ 3500 రూపాయలకే 3 చీరలు, స్వర్ణముఖి పట్టు సారీస్ 4200 రూపాయలకే 3 చీరలు, వస్త్రకళ పట్టు సారీస్ 3700 రూపాయలకే 2 చీరలు, భైరవి పట్టు సారీస్ 4500 రూపాయలకే 2 చీరలు. అమ్మవారికి పెట్టే పెట్టుబడి చీరలు ప్రత్యేక కౌంటర్ లో అతి తక్కువ ధరలకే. రియాన్ అంబ్రిల్లా టాప్స్ 699 రూపాయలకే 2 పీసెస్, ప్లాజో బాటమ్స్ 189 రూపాయలు మాత్రమే. కాటన్ ఫ్రాక్స్ 299 రూపాయల నుండి. బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, బాయ్స్ షర్ట్స్ పై 50% డిస్కౌంట్. ట్రౌజర్స్ 999 రూపాయలకే 3 పీసెస్, టీ షర్ట్స్ 999 రూపాయలకే 3 పీసెస్, క్యాజువల్ షర్ట్స్ 1199 రూపాయలకే 3 పీసెస్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది
ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్. సన్ సిటీ ఫేజ్ 3 కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభావం నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. ఏలూరు నియోజకవర్గం 26వ డివిజన్ దొండపాడులో వేంచేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సోమవారం కనకదుర్గ అమ్మవారి జన్మదినం మూలా నక్షత్రం సందర్భంగా ఏలూరు అయ్యప్ప సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తడికిమళ్ల ప్రసాద్ గురుస్వామి, ప్రముఖ వ్యాపారవేత్త, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత, జనసేన నాయకులు నారా శేషు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తొలత వీరికి ఆలయ అర్చకులు ఆలయ ముఖద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులచే 1,00,000 కుంకుమార్చన పూజను నిర్వహించారు. పలువురు మహిళలు కోలాటాలు, నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఏలూరు అయ్యప్ప సేవా సమితి తరపున మైక్ సెట్ ను నారాశేషు చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. తడికిమళ్ల ప్రసాద్ గురుస్వామి మరియు నారాశేషు మాట్లాడుతూ ఏలూరు అయ్యప్ప సేవా సమితి తరపున ఏలూరులోనే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే
వచ్చే నెల 3వ తేదీ నుండి సాయి బాలాజీ థియేటర్ వద్ద ఉన్న లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు మిల్లు ప్రాంగణంలో సర్వమాలధారణ స్వాములకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అయ్యప్ప సేవా సమితి కమిటీ సభ్యులు లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు, గాదే పురుషోత్తం గురుస్వామి, కందుల జగన్మోహన్, మోదుగు శ్రీనివాసస్వామి, తంగెళ్ల పుల్లారావు గురుస్వామి, అల్లాడ సుబ్రహ్మణ్యం గురుస్వామి, మర్ల దుర్గారావు స్వామి, బండి రామస్వామి, మేస్త్రి రాంబాబు స్వామి, మరడాని శ్రీనివాస్, భాస్కర్ స్వామి, కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు, పసుపులేటి సత్యనారాయణ, వేగిన ప్రసాద్, మెకానిక్ రాజు, దోనేపూడి లావరాజు, జనసేన రవి మరియు పలువురు గురుస్వాములు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పాత్రలన్నీ కూడా శుద్ధి కొత్త పాత్రలు కొనేసి ఆ పాత్రలు కేవలం దేవుడి పాత్రలో వినియోగిస్తాం. పెళ్లిళ్ళు కానీ దేనికి కానీ వాడు ఎవరైనా దేవాలయంలో మేము వండుకుంటున్నామంటే వాళ్ళ పాత్రలు ఇస్తాం. 5 లక్షల రూపాయలు ఉన్నాయి. అవి కూడా వచ్చే నెల నుంచి మొదలు పెడుతున్నాం. అంటే ఆడవాళ్ళు తప్పుడు టిక్టాక్ కంపెనీ చేస్తారు, అదే పాటలు అన్నీ వండుతున్నారు. ఆ కాన్సెప్ట్ మారుతున్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు పెట్టి సామాన్లు కొని ఆ సామాన్లు శివరాత్రికి కాకుండా ఈ శివరాత్రి మధ్యలో వచ్చే కార్యక్రమాలు దేవాలయాలు ఎవరైనా అయితే కనుక వాళ్ళని కూడా వెళ్దామని మంచి కార్యక్రమం. ఎందుకంటే మా శివరాత్రికి అన్నీ చేస్తాం బాగుంటుంది, కానీ ఆ పాటల దగ్గర ఏ పాత్ర ఆలోచిస్తే అక్కడ కొంచెం పాట మా అకౌంట్లో పడిపోతుంది. ఆ పాప కూడా పాల్గొనాలనే స్వార్థంతో ఈ కార్యక్రమం ఆరోగ్య ఒక ఆయన రక్షిస్తాను, నేను రక్షిస్తున్నా, ఇంకో ఆయన రక్షిస్తాను. అమ్మవారి ఆశిస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు కుంకుళ్ళమ్మ అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించేందుకు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. అంతేకాక ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చనలు, చండీ హోమం కార్యక్రమాలు ఆలయ అర్చకులు, పండితులు నిర్వహించారు. देवाश्रय सुभाश्रय सुरक्षित्र सुभयोगे सुभकरणीयावं विशेषण विशेषायां सुविधो श्रीमान श्रीमदः अस्थिर्वाण चेदिशगे अस्थिर्वाणस्य भारतवाद गोत्र दोषालय मंगा नमो देव्ये महादेव्ये इंद्राद्यासराजेवास्तस्थर येषा नतन्यकै शुंभादेनांग संदेशा स्त्री संग्रामे यो मे दर्पव्यपोहते यो मे प्रतिपलोके समे फलता भविष्यति स्वाहा
तदा गच्छत शुम्भोतं शम्भो महासुरः माञ्जित्पाग्नि श्रीनाथपाणि विद्युक्तादारे गम्भीरान् रत्नादिवो दुर्गा भगवते तत्राजये तत्राजये రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఏలూరు జిల్లా ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు తేరా ఆనంద్ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ నోకపేయి సుధీర్ బాబు, ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి మునుల జాన్ గురునాథ్, స్టేట్ ఎస్సీసెల్ సెక్రటరీ జైకర్, పోలవరం పెదపాడు ఎంపీపీలు గంజి రామారావు, బత్తుల రత్నకుమారి, దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నామకాంతం, ఏలూరు కార్పొరేటర్లు ఎనపనూరి జగదీష్, ఎస్సీసెల్ నగర అధ్యక్షులు జిజ్జివరపు విజయ నిర్మల, చిలకపాటి డింపుల్ ఋషి, పోలవరం ఎస్సీసెల్ అధ్యక్షులు ఏలేటి చంద్రం, ఉంగుటూరు నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు తలమాటి వెంకటేశ్వరరావు, కైకలూరు నియోజకవర్గం బేతపూడి రాజు, దెందులూరు ఎస్సీసెల్ అధ్యక్షులు నియోజకవర్గం మద్దాల నాగయ్య, నూజివీడి నియోజకవర్గం జెడ్పీటీసీలు వరకోటి ప్రతాప్, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణంరాజు, క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షులు పిల్లా చరణ్, జిల్లా ఎస్సీ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా నుంచి వచ్చేసినటువంటి మా దళిత సోదరమణులందరికీ ముందుగా జైభీములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి ఎప్పుడు అనగదొక్కాలనేటువంటి కుటిల ప్రయత్నమే ఈ యొక్క మెడికల్ కాలేజ్ అనేటువంటి ప్రైవేటీకరణ. ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే పూర్తిగా నష్టపోయేది మా దళిత సామాజిక వర్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రైవేటు కోటాలో అయితే ఈ రోజున దళితులు మరి కోట్లు పెట్టి ఎంబీబీఎస్ సీట్లు కొనుక్కునే పరిస్థితి ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్. నమస్కారం అండి. మరి మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు మరి ఎస్సీ నాయకులు మరి సుధాకర్ గారు, కొమ్మూరి కనకారావు గారి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా మరి అధ్యక్షుల వారు తెరా ఆనంద్ గారు మరియు ఏలూరు నగర అధ్యక్షులు ఇనుపనూరు జగదీష్ గారి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో ఉన్న దళితులందరూ చేరి ఇక్కడ మరి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి ఇక్కడ ధర్నా చేయడం జరిగిందండి. దళితుల్లో ఉన్న విద్యార్థులు డెవలప్ అవడం టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదా? ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఇంతకు ముందే చెప్పింది దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని. అంటే దళితుల్లో పుట్టిన వాళ్ళు డాక్టర్లు అవ్వకూడదా? ఈ పీపీపీ విధానాన్ని ప్రైవేటీకరణ చేస్తే దళితుల్లో చదువుకునే వాళ్ళు ఎవరున్నారు? ప్రజలకి దళితులకు కానీ ఎవరికైనా మెయిన్ విధానం అదే. కానీ దాన్నే ప్రైవేటీకరణ చేస్తే ఎవరు చదువుకుంటారు? డబ్బున్న వాళ్ళకే చదువులా, డబ్బున్న వాళ్ళకే వైద్యాలా? జనాల్లో మనం ఉండాలి, ప్రజలకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఈ ప్రైవేటీకరణ పీపీపీ విధానాన్ని తక్షణమే ఆపాలి. ఇది వార్నింగ్ అనుకోవాలి, దళితుల నుంచి వచ్చే వార్నింగ్ అనుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. అన్ని చోట్ల కూడా మెడికల్ కాలేజీలని మరి నిర్మించడం జరిగిందండి. మరి ఈ కూటమి ప్రభుత్వము కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయకపోగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేయడం వరకు ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేమందరం కూడా అడుగుతున్నామండి. మరి ప్రైవేటు పరం అయితే కనుక పేద ప్రజలు, సామాన్యులు అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలో చదువుకోలేనటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఈ మెడికల్ కాలేజీ వలన ఉపయోగాలు ఏంటంటే మరి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా విద్య అందుతుంది. అలాగే వైద్యం పేదవారు అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చిందంటే దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం జరుగుతుంది. మరి ఈ రోజు చూసుకుంటే పీపీ విధానం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తీసుకురావడం చాలా దారుణం. దీనివలన పేద ప్రజలందరూ నష్టపోతారు, ముఖ్యంగా దళిత వర్గాలు నష్టపోతాయని చెప్పి తెలియజేస్తున్నాను. సామాన్య వెనకబడకపోయినా విద్యార్థుల కోసం మాట్లాడాలని, వెంటనే పీపీపీ విధానాన్ని ప్రైవేటీకరణని రద్దు చేయాలని మేము దళిత సంఘాల తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం. రానున్న రోజుల్లో కడుపు మండిన ప్రతి పేదవాడు, ప్రతి సామాన్య విద్యార్థి కూడా రోడ్లపైకి వచ్చి మీ అందరినీ నిలదీసే రోజు దగ్గరలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. జై హింద్. 2005 విద్యా సంవత్సరానికి గాను మొట్టమొదటి 10వ తరగతి బ్యాచ్లో 12 మందికి 100% సాధించి 470 మార్కులు పైబడి అత్యధికంగా 600కి 580 మార్కులు సాధించి నియోజకవర్గంలోనే టాప్ మార్క్ విద్యార్థిగా నిలిచిన చాటపరు గ్రామానికి చెందిన కలగరి హరిచరణ్ సాయి గుంటూరు మాస్టర్ మైండ్స్లో సీఏ కోర్సు కోసం జాయిన్ అయిన బాబుకి ఆర్థిక స్తోమతగా అంతగా లేకపోవడంతో మానవతా ఆర్గనైజేషన్కి చెందిన అడుసుమిల్లి నిర్మలని సంప్రదించగా పాఠశాల యాజమాన్యం
సౌజన్యంతో బొమ్మలూరులో ఉన్న జాలిపూడి గ్రామానికి చెందిన నెక్స్ట్ జెన్ ఫిష్ ఫీడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, విద్యార్థి కలగర హరిచరణ్ సాయి సీఏ చదువుకు 6 లక్షలు ఖర్చు ఉండగా అందులో 2,60,000 రూపాయలను తమ సంస్థ ఉపకార వేతన రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ నెక్స్ట్ జెన్ లాంటి దాతృత్వ సంస్థలు ఉండటం వల్ల పేద విద్యార్థులకు పేదరికమనే అడ్డు తొలగి వారి భవిష్యత్తుకు ఈ విధంగా బాట వేయడం ద్వారా రాణించగలిగే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎస్ మమతారాజ్ మాట్లాడుతూ నెక్స్ట్ జెన్ కంపెనీ ఎండీకి అడుసుమిల్లి నిర్మల్కి ధన్యవాదాలను తెలియజేశారు. తల్లిదండ్రులు కలగర భాస్కర భగవానులు కవితలు ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేనిదని, తమ కుటుంబం ఎప్పటికీ ధన్యతగా ఉంటుందని కొనియాడారు. ఈ విషయంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తమ విద్యార్థికి ఎంత పెద్ద స్కాలర్షిప్ తమ స్కూల్కి రావడం చాలా గొప్పగా ఉందని అన్నారు. మాదేపల్లిలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రుల్లో భాగంగా దుర్గా శతమై సందర్భంగా అమ్మవారిని దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి ప్రధాన అర్చకులు కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించి ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో పిల్లలకు కుమారి పూజలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు చిన్న పిల్లలని అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. నేను ఈ దేవి నవరాత్రులలో 2వ రోజు కుమారి పూజను చేశాను. మా ఇంటి చిట్టి తల్లిని బాల త్రిపురా సుందరి దేవిగా భావించి అలంకరించి కుమారి పూజ చేశానండి. ఈ రోజు మీకు వీలు కాకపోతే అష్టమి రోజు అంటే 8వ రోజు కానీ 9వ రోజు కానీ ఈ పూజను చేసుకోవచ్చు. ఈ కుమారి పూజ 9 మందికి చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. 9 మందిని నవదుర్గలుగా భావించి 9 మందికి చేస్తే చాలా మంచిదండి. మీకు వీలు కాకపోతే కనీసం ఒక్కరికైనా చేయండి. ముందుగా చిన్నపిల్లల్ని బాల త్రిపురా సుందరి దేవిగా భావించి మీ ఇంటికి ఆహ్వానించి అలంకరించి ఆసనం ఏర్పరచాలి. మా ఇంటి చిట్టి తల్లిని బాల త్రిపురా సుందరి దేవిగా భావించి అలంకరించి ఆసనం ఏర్పాటు చేశానండి. ముందుగా కుంకుమ బొట్లు పెట్టి గంధం రాసి పువ్వులను కూడా పెట్టాను. తర్వాత వారి కాళ్ళు కడగాలి. కాళ్ళు కడగడానికి ఒక ప్లేట్ను తీసుకుని ఆ ప్లేట్లో వారి పాదాలను పెట్టి శుద్ధ జలంతో చాలా చక్కగా కడగాలండి. కుమారి పూజలో కన్యను ఎంచుకోవడంలో జాతి, కులం, మతం భేదం చూపించకూడదు. ఏ కన్యకైనా సరే దేవతగా భావించి పూజించాలండి. ఇలా కాళ్ళు కడిగిన నీటిని తల మీద చల్లుకోవాలి. తర్వాత వారి పాదాలకి పసుపు రాసి పారాని పెట్టాలి. అలాగే ఈ కుమారి పూజ 10 సంవత్సరాల లోపు పిల్లలకి చేయాలి. 2 సంవత్సరాల పైన ఉన్న పిల్లలకి చేయాలండి. 1 సంవత్సరం పాపకి అయితే చేయకూడదు. ఈ 2 సంవత్సరాల పాపని కుమారి అని అంటారు. ఈ కుమారిని పూజించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయండి. 3 సంవత్సరాల పాపని త్రిమూర్తి అంటారు. ఈ అమ్మను పూజిస్తే ధనం, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందండి. 4 సంవత్సరాల పాపని కళ్యాణి అంటారు. ఈ అమ్మను పూజిస్తే విద్యా ప్రాప్తి కలుగుతుంది. 5 సంవత్సరాల పాపను రోహిణి అంటారు. ఈ అమ్మను పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. 6 సంవత్సరాల పాపని కాళిక అంటారండి. ఈ అమ్మని పూజిస్తే శత్రువుల వల్ల కలిగే ప్రమాదాలన్నీ తొలగిపోతాయి, శత్రువులు తగ్గిపోతారండి. 7 సంవత్సరాల పాపను చండిక అంటారు. ఈ అమ్మని పూజిస్తే పేదరికం తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. 8 సంవత్సరాల పాపని శాంభవి అంటారు. ఈ అమ్మని పూజిస్తే ప్రతి పనిలో కూడా ఆటంకాలు తొలగిపోయి విజయం చేకూరుతుంది. 9 సంవత్సరాల పాపని దుర్గా అంటారు. ఈ అమ్మను పూజించడం వల్ల అనేక రకాల సుఖ సంతోషాలు చేకూరుతాయండి. ఈ పూజ 9 మందికి చేస్తే మంచిదండి. కుదరకపోతే ఒక్కరికైనా చేయండి. వారికి కొత్త బట్టలు తీసుకువచ్చి 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, ఖర్జూరాలు, పువ్వులు పెట్టాలి. గాజులు కూడా తప్పనిసరిగా ఇవ్వాలండి. వాటితో పాటు అద్దం, దువ్వెన, పౌడర్, కాటుక, జడగంటలు, నెయిల్ పాలిష్, బొట్టు పిల్లలు, గోరింటాకు ఇవన్నీ కూడా ఇస్తే చాలా మంచిది. బాల త్రిపురా సుందరి అమ్మవారు లాగా భావిస్తాము కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాలండి. అలాగే వారిని సంతోషపెట్టడానికి బొమ్మలు, చాక్లెట్స్, అలాగే వారికి ఇష్టమైనవి ఏవైనా ఇవ్వాలి. అలాగే వారిని సంతోషపెట్టడానికి బొమ్మలు, చాక్లెట్స్, అలాగే వారికి ఇష్టమైనవి ఏమైనా ఇవ్వాలి.
ఈ రోజు వారిని ఎంత సంతోష పెడితే మనకి అంత మంచి జరుగుతుంది. తర్వాత అమ్మవారి పాదాలకి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుతూ పువ్వులతో పూజ చేయాలి. సృష్టికి మూలం స్త్రీ అండి. వారి కోసం తెచ్చినవన్నీ వారికి ఇచ్చి అమ్మవారిని సంతోషపెట్టాలి. చిన్నపిల్లల్ని సంతోషపెట్టడం చాలా తేలిక పని అండి. వారికి ఎంతో ఇష్టమైన బొమ్మలను గాని చాక్లెట్లు గాని ఇచ్చినా సరే వారు చాలా సంతోషపడతారు. అలాగే ఈరోజు వారి రూపంలో ఉన్న అమ్మవారు చాలా తేలికగా సంతోషపడి మనల్ని కరుణిస్తుంది. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో జరుగుతుంది అనుకుంటారు. ఇప్పుడు మన ఏలూరులో బతుకమ్మను ఆడారు. అవిముక్తేశ్వర స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సరస్వతీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. సాయంకాలం మహిళలు బతుకమ్మలను అలంకరించి అమ్మవారికి చూపించి బతుకమ్మ ఆట ఆడి అలరించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి మహిళలు తలపై పెట్టుకుని ఊరేగింపుగా దేవాలయానికి విచ్చేశారు. బతుకమ్మలను గౌరవం పూలతో బాగా అలంకరించినందుకు 3 బతుకమ్మలకు బహుమతులను ఆలయ కమిటీ వారు ఇచ్చారు. బతుకమ్మలను గంగమ్మకు సమర్పించి హారతులిచ్చి సాగనంపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆకుల రంగారావు, అధ్యక్షులు గోండాల దుర్గారావు, ప్రధాన కార్యదర్శి కిలాడి దుర్గారావు, కోశాధికారి యుగేంద్ర ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు శేషపల్లి సోమేశ్వరరావు, సామంతుల లక్ష్మణ్ కుమార్, బౌరోతు బాలాజీ, పిన్నింటి మహేష్, సరిది రాజేష్, సంపంగి వెంకటేశ్వరరావు, ఆర్నేపల్లి విజయ, గుదే రామారావు తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఏ డైరెక్షన్ లో పెట్టి ఆ డైరెక్షన్ లో పెట్టద్దు. అమ్మా కొంచెం వెనక్కి ఎందుకంటే మీకోసం మీ భారతులు ఉంటాయండి. ఇప్పుడు ఓం నమః శివాయ. మన శ్రీ అవిముక్తేశ్వర స్వామి వారి దేవాలయంలో ఎంతో వైభవంగా దేవీ శరవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈ యొక్క రోజు మూలా నక్షత్ర సందర్భంగా మన అవిముక్తేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు భక్తులందరికీ కూడా సరస్వతీదేవి రూపాలందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఏలూరులో మొట్టమొదటిసారిగా మన దేవాలయం వద్ద బతుకమ్మ సంబరాలు అనే కార్యక్రమం ప్రారంభిద్దామని చెప్పి కమిటీ సభ్యులందరూ కూర్చొని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ సభ్యులకి అధ్యక్షులు గుండాల దుర్గారావు గారు, కిలాడి దుర్గారావు గారు, ఆకుల రంగారావు తదితర యుగేంద్ర ప్రసాద్ గారు, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఎప్పుడూ కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా
నిరంతరం చేస్తూ ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేద్దామని నిర్ణయించుకోవడం, దీంతోపాటు భక్తులందరూ కూడా మాకు సహకరించడం, కావున ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. కావున 50 మంది భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎంత వైభవంగా చేసుకుంటూ కూడా ఈ యొక్క అమ్మవారికి ఇదే విధంగా ఆ యొక్క స్వామివారికి మరియు అన్నపూర్ణ సమేత అవిముక్తేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా విడవకుండా ఇట్టి కార్యక్రమాలన్నీ కూడా అందరు భక్తులు సహకారాలతో, కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఇట్టి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కావున ఇంకా 50 మంది భక్తులందరూ కూడా ఇట్టి దేవాలయాన్ని దర్శించుకొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. మొండూరు సొసైటీని అభివృద్ధి పదంలో పయనింపే దిశగా తన సాయశక్తులా కృషి చేస్తానని సొసైటీ అధ్యక్షులు కొనగళ్ల శివమణి గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం సొసైటీ ఆవరణలో మహాజన సభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్వెస్టర్ కూడా 10 సమానాలలో కట్టుకోవాలి ఎకనామిక్ మ్యాచ్కి. అలా 20 లక్షల నుంచి కూడా మనిషికి 3 ఎకరాలన్నా 4 ఎకరాలన్నా 5 ఎకరాలన్నా సరే 20 లక్షలు టోటల్ 53 కోట్ల 3,55,500 రూపాయలు. సొసైటీ ఏదో ఉందంటే అది మంజూరు సొసైటీగా తగ్గింది. అది అందరం కేవలం 66 కోట్లు మనం టన్నులో రావడానికి కారణమైన ప్రతి రైతు సోదరుల ద్వారా నేను ప్రతి ఒక్కరి ద్వారా పాదాభావం తెలియజేస్తున్నాను. మీ అందరూ సమస్య చూస్తూనే ఈ రోజు నెల్లూరు నియోజకవర్గంలోనే మండూరు సొసైటీ అనేది మొట్టమొదటి స్థానంలోనే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కదా 100 కోట్ల టన్నుల వరకే ఈ యొక్క బ్యాంకులు తీసుకెళ్తానని, దానికి మీ అందరూ సహాయ సహకారాలు నాకు అందించమని ప్రతి ఒక్కరి ద్వారా నేను పేరుగా నేను కోరుకున్నాను. మేము వచ్చి 43 రోజులు అయింది. మండూరు రైతు చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన కానించి కదా ఏ రైతుకు ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న ప్రతి రైతు సోదరుల ద్వారా ఎవరైతే మండూరు సొసైటీ బ్యాంక్ వస్తారో రుణాలు కావాలని క్రాప్ లోనే కానివ్వండి, ఎన్టీఏ కానివ్వండి, రైతు నేషనల్ కానివ్వండి, ఏమైనా సరే 15-20 రోజుల్లో ఆ యొక్క రైతు సోదరునికి లోన్ శాంక్షన్ చేయించి అమౌంట్ ఇప్పించిన సందర్భాలు కూడా గత 43 రోజులు మేము చూస్తున్నాం. దగ్గర ఏ రోజులైనా కానివ్వండి, నేను వచ్చిన 43 రోజుల నుంచి దగ్గర 4 చైర్పర్సన్ గారు చైర్మన్ గారు రైతులకు ఉపయోగపడే విధంగా ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, రుణాల విషయంలో కానీ రైతులందరికీ సహకరించి ఈ సొసైటీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే కొన్ని సజెషన్లు చెప్పాడు చైర్మన్ గారు. అలాగే ఏ రైతుకు అవసరం వచ్చినా సరే మన సొసైటీ ఉందని చెప్పారు. చాలా సంతోషం అండి. ఈ 5 గ్రామాల ప్రజల తరఫున మీరు చేసే సేవల కోసం మేము అందరూ ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మండూరు సొసైటీ కూడా నెంబర్ 1 సొసైటీగా జిల్లాలో తీర్చిదిద్దారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. పెద్దవేగి మండల వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తాళ్లగోకవరం గ్రామంలో గల నవదుర్గ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని 8వ రోజు అమ్మవారిని కనకదుర్గా దేవిగా అలంకరించడం జరిగిందని ఆలయ అర్చకులు సత్యనారాయణాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించడం జరిగిందని, దసరా పండుగ పర్వదినం సందర్భంగా అమ్మవారిని గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే 3వ తేదీ ఆలయం వద్ద మహా అన్న సమారాధన నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియజేశారు. నెక్కలపూడి లక్ష్మీనారాయణ, రామచంద్రరావు, సురేష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఈ దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఓం శాంతి శాంతి శాంతి. పెద్దవేగి మండలము తాళగోరం గ్రామంలో విచ్చేసిన శ్రీ 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 నవదుర్గా అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దేవి శరణవరాత్రులు అత్యంత వైభవంగా జరగబడుతున్నవి. అలాగే ఈ సంవత్సరం కూడా దేవి శరణవరాత్రులు అత్యంత వైభవంగా జరగబడుతున్నవి. ఈ రోజున అమ్మవారు నవదుర్గ దుర్గాష్టమి 8వ రోజుగా
ఓటర్ల జాబితా అవకతవకలపై సంతకాల సేకరణలో భాగంగా మంగళవారం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో కొయ్యలగూడెంలో జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. చింతలపూడి కోఆర్డినేటర్ ఉన్నమట్ల ఎలీజా, పీసీసీ జనరల్ సెక్రటరీ గౌతు సత్యేంద్ర, పోలవరం కోఆర్డినేటర్ బండి భాస్కర్, జిల్లా కిసాన్ సెల్ బుచ్చిరాజు, మద్దాల ప్రసాద్, కోయలగూడెం టౌన్ ప్రెసిడెంట్ గుత్తుల సత్యనారాయణ, అనుగోలు శ్రీనివాస్, అబ్బులు సత్యరాజు, సీతమ్మ, పొన్న రామచంద్రరావు, రామసూరి, ఆకుల యేసు, చిదిపి కుటుంబరావు, యూత్ కాంగ్రెస్ రఘు, కేఎస్ఎన్ మూర్తి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసి మద్దతు తెలిపారు. ఆదేశానుసారం ఇలా ఏలూరు జిల్లాలో మన పోలవరం నియోజకవర్గంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి కన్వీనర్ మన బండి భాస్కర్ గారు అందరికీ కార్యక్రమాన్ని తీసుకోవడం, దీనికి ఇన్ఛార్జ్ అయిన మద్దాల ప్రసాద్ గారు, ఇలాగా వీళ్ళ ఆధ్వర్యంలో అందరం కూడా మేము సంతకాల సేకరణ చేస్తాం. ఈ దేశంలో జరుగుతున్నటువంటి, ఎందుకంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో మరి ఓట్ చోరీ ఏ విధంగా జరుగుతుంది, ఓట్ చోరీ గంటే చూడని నిర్ణయంతో రాహుల్ గాంధీ గారు దేశం అంతా శర్మిలారెడ్డి గారి నాయకత్వం, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.